ఎక్కడైనా మామూలు యువతి యువకులకి పెళ్లి చేస్తేనే వాళ్ళ పాణిగ్రహణ సమయంలో అపూర్వమైన అనుభవం పొందుతారు అన్నాడు. ఎందుకు పొందుతారండి? ముందే స్కూటర్లు ఎక్కడం, ముందే సహజీవనాలు చేయడం, ముందే వాట్సాప్లు ఫేస్బుక్లు లేవు కాబట్టి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నాయి పెళ్ళి. ఎందుకంటే బాగుండదని చేస్తున్నామంతే, ఒక్క మాట చెప్పాలంటే. ఇక మనం చేయకపోతే ఇక ఎందుకు వచ్చిందని చేస్తున్నాం. అయిపోయింది కదా, ఏదో చేసేద్దాం, ఎందుకు వచ్చింది. అంతకుముందే జూము కార్లు వేసుకుని తిరిగాక బండెక్కి తిరిగేసిన తర్వాత పైగా బండి మీద ఇదివరకు ఇంకా ఆడవాళ్ళు పాపం చీర కట్టుకుని లేకపోతే పరిగిణి కట్టుకుని ఓ పక్కకు కూర్చునేవారు. ఇప్పుడు అలా కూడా లేదండి, శుభ్రంగా వారు కూర్చున్నట్టే వీరు కూర్చోవచ్చు. మొత్తం సాష్టాంగ దండ ప్రణవం, ప్రతి అవయవాన్ని తాకాల్సిందే. ఇంకా అయినా కూడా వాడు వశిష్ఠుల్లా ఉంటాడు, ఋషిశృంగుల్లా ఉంటాడంటే మీ నమ్మకానికి జోహార్. ఇలా జరిగిన తర్వాత వాళ్ళు ఉండే అవకాశం లేదని జరుగుతున్న పొరపాట్లను. అంతేకాదు, వివాహాలు ఎక్కడ విఫలమవుతున్నాయో కూడా చెబుతా. ఈ స్పర్శలు, ఈ అనుభూతులు ముందు ఏడాది రెండేళ్ల పాటు